యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మనుషులు రెండు వేరు ప్రపంచాల్లో జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ లేనివారు తమ శరీర స్వభావానికి చెందినవారు దాని ప్రకారం జీవిస్తూ ఉంటారు. దేవుని ఆత్మ ఉన్నవారు పాపాన్ని, తమ భ్రష్ట స్వభావాన్ని పరిత్యజించిన వారు దేవుని ఆత్మకు చెందిన వారు. ఆయన వారిలో పనిచేస్తూ ఉంటాడు. క్రీస్తు ఆత్మ లేకుంటే ఎవరు క్రీస్తుకు దేవునికి చెందిన వారు కారు. వారు పాప విముక్తి పొంది నిర్దోషులుగా ఎంచబడరు. అలాంటి వారికి క్రైస్తవులు అనే పేరు ఉండవచ్చు. వారు క్రీస్తుకు చెందిన వారు కారు. అయితే క్రీస్తు ఆత్మను పొందడం ఎలా? క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారానే దేవుడు విశ్వాసులకు తన ఆత్మను ఉచితంగా ఇస్తాడు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నీ ఆత్మను పొందిన వారమై నీ పక్షంగా అంతం వరకు జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.